నెక్స్ట్ మేనేజర్ సార్ సార్ అబ్బా పగిలిపోయినంతలో కూడా పంచదార చిలకలా ఉన్నా. ఏ జ్యోతి ఎక్కడికి వెళ్ళావే? ఏ నిన్నే పలకమే. ఏ జ్యోతి ఎక్కడికి వెళ్ళావే? అవును, ఈ ఎర్రచీర ఎలా ఉంది నాకు? ముత్యాల చెమ్మ చెక్క, రతనాల చెమ్మ చెక్క. సెల్ ఫోను కొట్టుకొచ్చావనే ఇలా యూ మంకీ. ఒసేయ్, అసలు నీకు జ్యోతి అని పేరు పెట్టింది నేను, ఆకలిస్తే తిండి పెట్టేది నేను, భుజాన్ని వేసుకొని తిప్పేది నేను, దొంగతనం ఎలా చెయ్యాలో నేర్పించింది నేను, ఎలా తప్పించుకు తిరగాలో నేర్పించింది నేను. అలాంటి నేను ఫోన్ అడిగితే ఇవ్వవానే? ఇటు ఇవే. ఒసేయ్, కోతివి కోతిలా ఉండు, మనిషి బుద్ధులు నేర్చుకున్నావంటే నాశనం అయిపోతావు. చీరలో ఉన్నాడు ఏమన్నారు. ఓ ఆటో వచ్చేసింది, వాడు ఎక్కువసేపు ఆగడు, పద వెళ్ళిపోదాం. నువ్వు ఫోన్ ఇపోతే ఇపోయావు కానీ అది లోపల పెట్టి బయలుదేరు, పద. ఏంటే పనికి రావా? అబ్బా, అసలు అదేంటో తెలుసా? నేను నీకు పట్టుకొని తెగ ప్రేమిస్తున్నావు, అవతల ఆన్న కొడుతున్నారు వినపట్లే. పదా, నీ తొక్కలో ఫోన్ నాకేం అక్కర్లేదు, అది అక్కడ పెట్టి పదా. నువ్వెందుకు నడుస్తావు? మహారాణివి, నీ రథాన్ని నేనున్నాగా. నీ నాతో ఎక్కితే నువ్వు నన్ను ఎక్కుతావు. అసలు దిగుతావా? జరగా, మనుషులకే జాగా లేక ఇరికిరి కూర్చుంటే మధ్యలో కోతి ఎందుకు దండగా? ఇరుకు లేకుండా తిని అడ్డంగా పెరిగి మాట్లాడుతున్నావా? జరగా. నా తిండి మీద పడ్డావంట నీ అయ్యా. ముందు ఆ కోతిని అవతలకంటే. రే, కోతి గీతి అన్నావు అంటే వంగబెట్టి గుద్దుతా. దీని పేరు జ్యోతిరా, జ్యోతి. అందుకనే వీడి కోపం. వీడు పెట్టుకున్న పేరు కూడా జ్యోతే కదా. ఊరికా, ఇది బంగారు జ్యోతి, ఇది బడ జ్యోతి. జరగరా, జరగ. వాడేమో సిగరెట్లు, నువ్వేమో గుట్కాలు, వీడేమో ఫోన్ లో గర్ల్ ఫ్రెండ్ తో వద్దురా. అసలు ఈ వేషంలో నన్ను గుర్తుపెట్టిందా? హలో, ఇంకా బోని అవ్వలేదు, వెళ్ళండి. బోని అవ్వలేదా? ఇగో బోని అయిందిగా, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. ज्योति खामोश बैठ के लाखा ज्योति ज्योति ये है ज्योति नेचर चोरी catch me rolling in Cody they call me one and only you don't know me blow me ఒరేయ్, కోతి చేత ఎలా డబ్బులు కొట్టేస్తున్నాడా? ఆడు పని చెప్తానుండు. నువ్వు నీ తొందర. కరెక్టేరా, సాయంత్రం మన దగ్గర డబ్బులు వాటాకు వస్తాడు కదా, అప్పుడు చెప్తాను ఆడు సంగతి. ఈ రోజు కలెక్షన్ బాగుందిరా, 100 కూడా పడ్డాయి రోజు. అమ్మో, ఈ కోతికి డబ్బు కోసం తగిలితే ఒక దగ్గర నిలకడగా ఉండదు. చూడండి ఎలా ఎగురుతుందో. ఇదిగో ఈ రోజు కలెక్షన్ మొత్తం 10,000. 1000 రూపాయలు ఆటో కిరాయి పక్కన పెడితే నీకు 2, నీకు 2, నీకు 2,000. ఇదిగో నీకు 1000. ఇది అన్యాయం. నా ఒక్కడికి ఎందుకు తక్కువ? నాకు 2,000 ఇవ్వాల్సిందే, నేను ఒప్పుకోను. ఇది పడడానికి ఎక్కువ.
నువ్వు మాతో కలిసి చప్పట్లు కొడుతున్నావు, అదేమో చప్పుడు లేకుండా అందరి జోబులు కొట్టేస్తుంది. కోతి కొట్టేసిన డబ్బులు కూడా ఇక్కడ దిమ్మదించు, అప్పుడు నీకు సమానంగా వాటా ఇస్తాం. ఏం జ్యోతి? చెప్పావరా? అదిగో పారిపోతుంది చూసారా, ఎంత తెలివైందో. అదంతా వీ ట్రైనింగ్. ఇదిగో సీను, ఇకపై నువ్వు నీ కోతి మా బ్యాచ్ తో రావద్దు. అలా అనకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు చెప్పినట్టే ఉంటాం. మీరు వెళ్ళాలి రా, ఎంత ఇస్తే అంత ఇక్కడికి తీసుకుంటా. పో. ఈ ఒక్కసారి వెళ్ళాలి. క్షమించండి. ఒప్పుకోరు, తక్కువ ఒప్పుకోరు. ఇచ్చారు కదే, నా సొమ్ముదిని మీరు ఎలా బాగుపడతారు అది చూస్తా. అడుక్కు తిని కడుపులు నింపుకునే మాకు జోబులు కొట్టించే నువ్వు మాకు నీతులు చెప్పొచ్చావులే. ఏదో పాపం కోతి అలా చేసింది, దానికి నా మీద నోరు పెడతారు. మూసుకొని వెళ్ళు. జ్యోతి ఏంటి అన్న నువ్వు బండ జ్యోతి, నేను పిలిచింది నా బంగారు జ్యోతిని. నోరు ఇచ్చు మూసుకొని మంచి రా. మహల్తో తిరగడం కన్నా నా జ్యోతిని అడుచుకొని బతుకుతా. ఉసే జ్యోతి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, దొంగతనం అంటే ఎలాగలా కొట్టేయటం కాదు, ఎవరికి తెలియకుండా తెచ్చేయటం. అమ్మ దొంగ, పర్సులు మొత్తం ఇచ్చి ఫోన్ దాచుకుంటావా? ఏం చేసుకుంటావే? మీ ఆయనకి ఫోన్ చేస్తావా? నీ పిచ్చి ఇది ఇవ్వవా? అబ్బో, నీ దగ్గర ఫోన్ ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అవునే జ్యోతి, మనకేంటి ఈ బంధం? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ మొహం వెనక్కి తిరిగంటే వెనక్కి తిరిగి అలా చూసుకోవడం కాదు, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళమని. ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాం, ఎన్ని పస్తులు ఉన్నాం, ఎన్ని తిట్లు తిన్నాం. ఒక బన్ను అడుక్కునే పరిస్థితి నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేదాకా వచ్చాం. కానీ ఒకటే బెంగ, బతకడం అంటే ఇలానేనా అని. అదే దిగులు. ఇవన్నీ ఆలోచించుకో, నిద్రపో. భలేగుంది ఫోన్. ఇది అమ్మొద్దు, మనం ఉంచుకుందాం. షాంపూ కావాలండి. ఇదా? ఎంతండి? నా గూగుల్ పే నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి చేయండి. ఎందుకు? స్కాన్ ఉందిగా, స్కాన్ చేస్తా. నా గూగుల్ పే నెంబర్ చెప్తానన్నాను కదా. ఓ చెప్పండి. 98491437. రండి బాబు రండి, గుంపులు గుంపులుగా రండి, గుడ్డ పగించుకొని చూడండి. మాయా లేదు, మర్మం లేదు, గారిని మాత్రం ఉంది. ఇది కోతి కాదు బాబు, జ్యోతి. ఆహ్లాదానందం చూడు, ఇది సిగరెట్ తాగుతాది, ఇది మందు కొడతాది, అందమైన అబ్బాయి కనపడితే కన్ను కొడతాది. జ్యోతి, నీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎంత దూరం అయినా వెళ్తావా? ఎలా వెళ్తావు? ఆహా, చూడండి బాబు చూడండి, చప్పట్లు. చూడండి బాబు, ఏంటిది? ఏంటి? మీ దగ్గరుంటే సెల్ ఫోన్, నా దగ్గరుంటే మాయాపేటిగా. మీ ఫోన్ లో లేంది రాంది ఏదైనా ఉంటే అడగండి, ఈ మాయాపేటికి ఇస్తది. అడిగినందుకు 100 కొట్టు, అడిగితే పట్టు. ముందైతే చప్పట్లు కొట్టు. రావాలి, మా జ్యోతికి కూడా కట్నం చదివించండి. ఇదిగో పెద్ద అయినా, నీకేం కావాలి? బిర్యానీ. నీ ఫోన్ లో స్విగ్గీ యాప్ వేసుకో, ఆర్డర్ చేసుకోపో. నీకేం కావాలి? మా ఊర్లో ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ ని ఇప్పటికిప్పుడు రప్పించు. అయితే నీ ఫోన్ లో వాట్సాప్ వీడియో కాల్ చేయి, దొరుకుద్ది. నన్ను సినిమా యాక్టర్ని చేయి. అబ్బా, నీ ఫోన్ లో మోజో యాప్ డౌన్లోడ్ చేయి, మంచి రీల్ చేయి, రీల్ యాక్టర్ అయిపో. ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా నాకు అమ్మాయి కావాలి. అబ్బా, మంచి డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేయి, ఓన్లీ అమ్మాయిలేంది అబ్బాయిలు కూడా దొరుకుతారు నీకు. ఒక పెద్ద ఇల్లు కావాలి. కోరికంటే ఇలా ఉండాలి. నీ ఫోన్ బ్యాంక్ యాప్ లోకి వెళ్ళు, లోన్ నొక్కు, ఇల్లు కట్టుకో. ఇది మాయాపేటిగా బాబు, మీ ఫోన్ లో లేని అడగండి, ఇచ్చేస్తాది. ఫోన్ లో లేని ఏముంటాయి? అన్ని ఉంటాయి ఇందులో. అందుకే దీన్ని మనం మాయాపేటిగా అన్నాం. చప్పట్లు. బండి వస్తుంది, అడుగుదాం.
అన్న 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 ప్లీజ్ ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతా ఒక్క నిమిషం ఆపన్న అన్న 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 చెక్ పోస్ట్ దాకా లిఫ్ట్ ఇస్తావా? లిఫ్టా? ఆ. ఇది ఓలా క్యాబ్. ఓలా క్యాబ్ అయితే లిఫ్ట్ ఇవ్వకూడదా అన్న? నువ్వు అడగకూడదు. ఓ ఇదిగో ఏంటిది? కోతులు ఆడించుకునేవన్నా అన్న, కొంచెం హెల్ప్ చేసి అక్కడ దాకా లిఫ్ట్ ఇస్తే ఇంటికి వెళ్ళిపోతా అన్న. ప్లీజ్ అన్న, జస్ట్ లిఫ్ట్ అన్న. సరేనా? ప్లీజ్. ఎక్కు.